కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నిటిని చిటపటలాడాక ఇందులోకి మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిరియాల మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మిరియాల మసాలాను కూడా కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 400 ml అన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్